మనందరం ఎన్నో పాపాలు చేసాం. ఇప్పుడు లాస్ ఏంజలీస్ పట్టణంలో వాళ్ళు మీరు పెదవులతో అనుంటారు, ఏమని? దేవుడు లేడు, ఏం లేదు, దేవుడు సున్నా, మేమే హీరోస్ అనుంటారు వాళ్ళు. కానీ మనం రోజు అంటానే ఉన్నాం. ఎలాగో తెలుసా? బైబిల్ చదవం అంటే అర్థం ఏంటి? నాకు దేవుడు లేడు, నా రూల్స్ నాకున్నాయి, బైబిల్ వాక్యం నాకు అవసరం లేదని అర్థం. నాకెవరు ఆలోచన చెప్పని అవసరం లేదు, ఎందుకంటే నా ఆలోచన నాకు చాలు. అంటే బాహ్యంగా మనం దేవుడు లేడు అని ఆ లాస్ ఏంజలీస్ పట్టణంలో వాళ్ళు అన్నట్టే మనం కూడా అంటున్నాం. వాళ్ళు అన్నట్టు వాళ్ళకి మనకి తేడా ఏం లేదు. ఉందా చెప్పండి? వాళ్ళు బహిరంగంగా ప్లకార్డులు పట్టుకున్నారు, మాకు దేవుడు వద్దు అని. మనం అంతరంగంలో కార్డులు పట్టుకుంటున్నాం, మాకు దేవుడు వద్దు అని. ఎట్లా? ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, సంఘం అంటే అస్సలే ఇష్టం ఉండదు. బహిరంగంగా చేస్తున్నాం లేదా మనం? మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం కూడా అట్లా చేస్తున్నాం కదా, మరి మనకేం నష్టం జరుగుతుంది? అంటే నేను ఒక విషయం చెప్పాలను, కర్మ సిద్ధాంతం కాదు ఇది. బైబిల్ కర్మ సిద్ధాంతాన్ని బోధించట్లా. నువ్వు చేసావు కాబట్టి దేవుడు దాన్ని నాశనం చేశాడంటే అది కర్మ సిద్ధాంతం అయింది. కర్మ సిద్ధాంతం కాదు బైబిల్ బోధిస్తుంది, కృపా సిద్ధాంతం. అర్థమవుతుందా మీకు? లాస్ ఏంజలీస్ పట్టణంలో నాశనమైంది ఆస్తే, ఒక 20 మంది చనిపోయారు అంతే. అంటే వాళ్ళు దేవుని తృణీకరించారు కాబట్టి నాశనం అయ్యారు అనేది సెకండరీ. కానీ మనుషుల స్వభావం ఎలాంటిదో మనం గ్రహించాలని వచనాలు చూపించాము. ఆ పట్టణంలో ఉన్న మనుషులే, మనం కూడా మనుషులమే. మనుషుల హృదయాలన్నీ ఒకటే, మోసకరమైనవి, ఘోరమైన వ్యాధి కలిగినాయి. వారు బహిరంగంగా హోమోసెక్సువాలిటీని, ఎల్జిబిటీకి అంటే పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు అనేది వాళ్ళు అక్కడ పాటిస్తున్నారు. గవర్నమెంట్ కూడా దాన్ని చేయమని అంటుంది. ఇక్కడ అంటలేదా? ఇక్కడ ఇండియాలో లేరా? మన తెలంగాణ, ఏపీలో కూడా లేరు అనుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు అవి పాటించే వాళ్ళు. లాస్ట్ ఇయర్ న్యూస్ మీరు చదివే ఉంటారు, 2 అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, 2 అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకున్నారు మన తెలంగాణలో. దాన్ని అనరా పాపమని? అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు. వాళ్ళు బహిరంగంగా అంటే మనం అంతరంగంలో దేవుడిని దూషిస్తా ఉన్నాం, దేవుడు లేడని అంటున్నాం, మనకు మనమే రూల్స్ ఏర్పాటు చేసుకున్నాం, మనకు మనమే దేవుని ఉగ్రతని సమకూర్చుకుంటున్నాం అంతే. కానీ ప్రతి దానికి మనం లెక్క అప్పచెప్పాలి, ప్రతి దానికి మనము ఆయన ముందు నిలబడి లెక్కలు తీర్చుకునే టైం వస్తా ఉంది. మరి ఈ మాటలు ఏంటంటే మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దయచేసి నేను ప్రభు పేట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఏంటంటే, మనము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి